ఫైనల్ గా ఇరాన్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ అయితే వచ్చిందండి. మేము కంప్లీట్ గా యుద్ధం ఆపడానికి లేదు సీజ్ ఫైర్ కి రెడీగా ఉన్నాము అని చెప్తూ 3 కండిషన్స్ అయితే ఇచ్చారు. ఈ న్యూస్ వచ్చినప్పటికీ కూడా ఇవాళ మార్కెట్లు చాలా నెగెటివ్ గా ఉన్నాయండి. అండ్ ఇక అన్నిటికన్నా ఇవాళ పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు యుద్ధం స్టార్ట్ చేశారు, లేదు అంటే యుద్ధం వెనకాల కారణాలు ఏంటి, ఇవన్నీ నాకు తెలుసు అంటూ ట్రంప్ గారి గురించి అసలు చరిత్ర బయట పెడతానంటూ ఆయన కుటుంబ సభ్యురాలు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు మార్కెట్ లో హల్చల్ చేస్తున్నాయండి. ఒకవేళ ఈ వస్తున్న కామెంట్స్ కనుక నిజమైతే అమెరికా చరిత్రలోనే అత్యధిక క్రూరమైన వ్యక్తిగా ట్రంప్ మారబోతున్నాడు. ఇక పరిస్థితులు ఒక్కసారిగా ఎలా మారతాయనేది మనం ఎప్పటికప్పుడు చూస్తుంటామండి. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒకప్పుడు రష్యాతో జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్ కి సాయం చేసినట్టు చేస్తూ ఆయుధాలు అమ్ముకున్న అమెరికా ఇప్పుడు అదే ఉక్రెయిన్ దగ్గర నుంచి సాయం కోరుతుంది. యాంటీ డ్రోన్ టెక్నాలజీ మాకు కావాలి అని చెప్పి అడుగుతుంది. ఈ విషయాల గురించి మాట్లాడుకుంటూ అసలు మార్కెట్ లో ఇవేవి కాకుండా అతిపెద్ద విషయం ఏంటి అంటే మన తాలూకా ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పుడు మార్కెట్ లో వార్ గురించి హాట్ టాపిక్స్ ఉన్నాయండి. లేదు అంటే ట్రంప్ గురించి ఏ మాట వచ్చినా కూడా మార్కెట్ లో హెడ్లైన్స్ కింద కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మన ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ ఆర్బీఐ టార్గెట్ కి దగ్గరగా వచ్చింది. సో ఇప్పుడు వస్తున్న ఈ ఇన్ఫ్లేషన్ డేటా ఖచ్చితంగా మార్కెట్ గమనిస్తుంది. దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంతేకాదండి, ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి. ఏంటి అంటే సోలార్ సెక్టార్ స్టాక్స్. ఇప్పుడు మార్కెట్ లో ఒక్కసారిగా వీటిల్లో ఎందుకు మూమెంటం కనిపిస్తుంది? సో ఇప్పుడు వస్తున్న ఈ మూమెంటం సస్టైన్ అవుతుందా, ఫర్దర్ గా పెరుగుతాయా, అసలు ఏంటి జరుగుతుంది మార్కెట్ లో మనకు తెలియాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యుద్ధాలు జరుగుతున్న టైంలో మామూలుగా అయితే డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ బాగా పెరగాలండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ పెరుగుతున్నట్టు కనిపిస్తున్నట్లేదు. కారణం ఏంటి? అసలు ఈ స్టాక్స్ పెరగడానికి ఇంకా అవకాశం ఉందా, లేదు ఇంకా ఎక్కువ రోజులు ఇలాగే ఉంటాయా? ఇలా ప్రతి విషయం మాట్లాడుకుంటూ మార్కెట్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్, స్టాక్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇవాళ నిఫ్టీ 227 పాయింట్లతో ఉన్నాయి. 23,630 దగ్గర క్లోజ్ అయిందండి. అయితే మార్కెట్ లో బ్రెడ్ మాత్రం స్టిల్ ఇంకా నెగటివ్ గా కనిపిస్తుంది. ఆశ్చర్యకరంగా నా పోర్ట్ఫోలియో ఇవాళ రక్తపాతం చూపించిందనే మాట చాలా తక్కువ. ఎందుకంటే 2% నెగిటివ్, 3% నెగిటివ్, ఆల్మోస్ట్ 1% పాజిటివ్, ఇలాగ పైకి కిందకి ఆడుతూ మొత్తానికి ఫ్లాట్ గా క్లోజ్ అయిందండి. నెగిటివ్ గా క్లోజ్ అవ్వలేదు. సో నా పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ ని గమనిస్తూ నాకున్న అంచనా ప్రకారం మార్కెట్ లో బాటమ్ అనేది ఫామ్ అయిందా అనే విషయం నాకైతే డౌట్ వస్తుంది. ఎందుకంటే జనరల్ గా మార్కెట్ లో నెగటివిటీ కనిపిస్తున్నా బ్రాడర్ మార్కెట్ లో కన్సిస్టెంట్ గా 2 రోజుల పాటు మనకి పోర్ట్ఫోలియోస్ కానీ బ్రాడర్ మార్కెట్ లో పాజిటివిటీ కనిపిస్తే మనకి బాటమ్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇది కేవలం ఛాన్స్ గురించి మాట్లాడుతున్నా, ఫామ్ అయిపోయిందని చెప్పట్లేదు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మరి మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోలో ఇవాళ బాగా పెరిగిన స్టాక్స్ అవి. నా పోర్ట్ఫోలియోలో సోలార్ సెక్టర్ స్టాక్స్ పెరిగాయి. కొంతవరకు ఇవాళ పోర్ట్ఫోలియో పర్వాలేదు అనిపించింది. మరి మీ పరిస్థితి ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఫస్ట్ మనం అడ్రస్ చేయాల్సిన మేజర్ విషయం ఏంటి అంటే ఇరాన్ దగ్గర నుంచి మనకి సీజ్ ఫైర్ కి గానీ యుద్ధం ఆపుతామనలకు గానీ మళ్ళీ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఈసారి అఫీషియల్ గా వచ్చిందండి, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే మీరు గమనించరే లేదో సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతూనే పర్షియల్ గల్ఫ్ అంతా కూడా రక్తంతో ఓడుతుంది, రక్తంతో ఉంటుంది అని చెప్పి మరొక వార్నింగ్ కూడా వచ్చిందండి. అంటే ఇక్కడ క్లియర్ గా 2 విధాలుగా కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఒకటి మాత్రం క్లియర్, యుద్ధం అయితే ఒక ఎండ్ వస్తుందా అనే ఆలోచనలు అందరికీ ఉన్నాయండి. ట్రంప్ గారు కామెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఇరాన్ దగ్గర నుంచి బయటకు వెళ్తున్న బాంబుల సంఖ్య అవ్వచ్చు, అన్ని ఒక పిక్చర్ ని తెలియజేస్తున్నాయి. కానీ యుద్ధం ఆగుతుందా అంటే మాత్రం మార్కెట్ లో వస్తున్న స్టేట్మెంట్స్ ఒకటి 100% పర్వాలేదు అనిపిస్తుంటే, రెండోది మాత్రం కాస్త భయంకరంగానే ఉంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి. ఈ స్టేట్మెంట్ చూసారా? ఇరాన్ తాలూకా పార్లమెంట్ స్పీకర్ ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఎవరైనా సరే ఇరాన్ మీద గాని ఇరాన్ ఐలాండ్స్ మీద గాని దాడి చేస్తే పర్షియన్ గల్ఫ్ అంతా కూడా ఇన్వేడర్స్ తాలూకా బ్లడ్ తో తడిసి ముద్దవుతుందనేలాగా మాట్లాడుతున్నారండి. ఇది ఎంత సీరియస్ కామెంటో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. దీని అర్థం ఇరాన్ అగ్రెసివ్ గా ఎంతకైనా తెగించి ఫైట్ చేస్తుంది అని అర్థం అండి. మనం రీసెంట్ గానే మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఇరాన్ మీద ఒక ఐలాండ్ ఉంది, దాన్ని ఎవరు టచ్ చేయట్లేదు అని చెప్పి. ఇప్పుడు దాన్ని కాంటెక్స్ట్ లో తీసుకుని మాట్లాడుతున్నారు దీన్ని. మరి ఆ ఐలాండ్ పేరెంట్ మీకు గుర్తుందా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇక్కడ చాలా మందికి ఇంకో కన్ఫ్యూజన్ వస్తుందండి. సార్ మొన్న మనం మాట్లాడుకున్న ఐలాండ్ కి ఇవాళ న్యూస్ లో ఉన్న ఐలాండ్ కి డిఫరెన్స్ ఉంది కదా అంటే ఎస్, మొన్న మనం మాట్లాడుకున్న ఐలాండ్ ఖచ్చితంగా ఇరాన్ కి ఆయువు పట్టండి. కాకపోతే ఇప్పుడు అంతే ఇంపార్టెన్స్ ఉన్న మరికొన్ని ఐలాండ్స్
1970 నుంచి నడుస్తుంది. యుఏఈతో గాని చుట్టుపక్కల ఉన్న సౌదీ దేశాలతో. ఇక్కడున్న ఈ 3 ఐలాండ్స్ ని ఇరాన్ టేక్ ఓవర్ చేసిందండి. అవతల వాళ్ళతో పోటీ పడుతూ వాళ్ళకి ఇవ్వకుండా, ఇప్పుడు పాకిస్తాన్ కి మనకి ఎలాగైతే సరిహద్దు ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కనుక కంట్రోల్ చేసినా ఇరాన్ కి కొంత ఇబ్బంది వస్తుంది. సో మొత్తంగా 4 ఐలాండ్స్ గురించి ఇప్పుడు కంప్లీట్ గా మార్కెట్ లో చర్చ అయితే జరుగుతోంది. ఈ 4 ఐలాండ్స్ మీద ఎవరైతే పట్టు సాధిస్తారో వాళ్ళు ఇంచుమించుగా యుద్ధం గెలిచినట్టే. సో పర్షియన్ గల్ఫ్ అంతా ఇన్వేడర్స్ బ్లడ్ తో తడిసి ముద్దవుతుంది అన్న స్టేట్మెంట్ కి ఒరిజినల్ అర్థం ఏంటో తెలుసా అండి? ఎవ్వరు కూడా మా ఐలాండ్స్ మీద దాడి చెయ్యకూడదు అని ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు. ఒకవేళ ఏదైనా అటెంప్ట్ జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతాము అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ థ్రెట్ అనేది ఇరాన్ కి ఎంత పెద్దదవుతుందో ప్రపంచానికి కూడా అంతే పెద్దదవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయండి. అందువల్ల ఈ న్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్నాం. ఇవాళ పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవచ్చు. గ్లోబల్ గా ఎస్పెషల్లీ జియో పాలిటిక్స్ లో ఎలాంటి విషయాలు సున్నితంగా ఉంటాయి, ఎలాంటి విషయాల్లో నెక్స్ట్ ఎస్కలేషన్ ఇమ్మీడియట్ గా పెరుగుతుంది మనం ఒక అంచనాకు రాగలగాలి. అలాంటి విషయాల్లో ఈ ఐలాండ్స్ కి సంబంధించిన న్యూస్ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. సో ఇక సెకండ్ విషయం అండి, ఇరాన్ తాలూకా ప్రెసిడెంట్ 3 కండిషన్స్ తో సీజ్ ఫైర్ కి అగ్రిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. జస్ట్ ఇది స్టేట్మెంట్ అనండి. జరుగుతుందా జరగదా? ఈ సీజ్ ఫైర్ కి ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? అమెరికా యాక్సెప్ట్ చేస్తుందా చేయదా తర్వాత సంగతి. అసలు న్యూస్ ఏంటంటే ఇరాన్ తాలూకా లెజిటిమేట్ రైట్స్ ని మనం ఖచ్చితంగా రికగ్నైజ్ చెయ్యాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారండి. సోవర్జినిటీ అవ్వచ్చు, అంటే సార్వభౌమాధికారం అవ్వచ్చు, వాళ్ళ తాలూకా పొలిటికల్ అధికారాలు అవ్వచ్చు, వాటిల్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్తోంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలైన తిరగాస్ ఇక్కడే. ఇంటర్నేషనల్ గా యాక్సెప్టెన్స్ ఉండేలాగా వాళ్ళ తాలూకా న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి మద్దతు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి. ఇది అసలైన ట్విస్ట్. దీనికి ఎవరు ఒప్పుకుంటారండి? యుద్ధం జరిగేదే దానికోసం అని చెప్తున్నారు కదా. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ యుద్ధం మొదలెట్టింది ఇజ్రాయెల్ అమెరికా కనుక వాళ్ళు ఖచ్చితంగా మాకు మిలిటరీ డ్యామేజెస్ ని, సివిలియన్ డ్యామేజెస్ ని, ఎకనామిక్ లాసెస్ ని డబ్బుల కింద ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు. మేబీ ఇది ప్రపంచ దేశాల ఒత్తిడితో జరిగితే జరగచ్చు. నాకు తెలిసి అంత పెద్ద విషయమేం కాదు. మామూలుగా అయితే జరుగుతుందండి, కానీ చెప్పలేం కదా ఏం జరుగుతుందో. ఈగోలకు పోయి ఎవరేం మాట్లాడతారో. మూలిగే నక్క మీద తాటి పండు పడింది అన్నట్టు అమెరికా పరిస్థితి ఎప్పటికి బాగోలేదు. ఇజ్రాయెల్ ఎప్పటికే బాగా యుద్ధం చేసింది. మరి ఈ డిమాండ్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేరో. ఇక మూడో కండిషన్, గ్లోబల్ కమ్యూనిటీతో ఒక ఖచ్చితమైన ప్రామిస్ కావాలట. ఫ్యూచర్ లో ఇరాన్ మీద ఇజ్రాయెల్ గాని అమెరికా గాని దాడులు చేయకూడదు అని. ఇక్కడ అసలే ట్విస్ట్ ఏంటి అంటే ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసిందండి ట్రంప్ గారికి మీరు యుద్ధం చేయండి అని చెప్పి. లేదు అంటే ఇజ్రాయెల్ అందరిని అడిగిందా మేము దాడి చేస్తాము అని చెప్పి. వీళ్ళు స్వతంత్ర ప్రాతిపదికన యుద్ధం చేశారు. కానీ ఇప్పుడు ఇరాన్ అడుగుతున్న ప్రశ్న చూడండి, మాకు గ్లోబల్ గా మద్దతు కావాలి, వీళ్ళు దాడి చేయకుండా ఉండేలాగా ఒప్పించాలని చెప్పి అడుగుతున్నారు. ఈ కండిషన్స్ చూస్తే పెద్దగా నాకైతే ఏమనిపించట్లేదండి. మరి మీరేమనుకుంటున్నారు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైనల్ గా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇరాన్ మిలిటరీ లాంగ్ వర్క్ మేము రెడీ అని కూడా చెప్తున్నారు. ఈ ఫైనల్ గా ఈ 3 కండిషన్స్ అసంబద్ధంగా ఉన్నాయని చెప్పడానికి లేవు. అలా అని చెప్పి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారా అంటే నాకైతే నమ్మకాలు కుదరట్లేదు. ఇప్పుడు ఇరాన్ ఈ దాడులు ఆపాలన్నా, యుద్ధం ఆపాలన్నా వీళ్ళ కండిషన్స్ అని చెప్తున్నారు. మరి అమెరికా కండిషన్ పెట్టదా? ఇజ్రాయెల్ కండిషన్ పెట్టదా? ఇవాళ ఇంతమంది మార్కెట్లు పడిపోతున్నాయి. ఈ స్టేట్మెంట్ వచ్చిన మార్కెట్లు ఎందుకు పెరగలేదు అంటే ఇవే కారణాలండి. మనకి న్యూస్ వస్తుంది, కానీ ఆ న్యూస్ ఎంత ప్రాతిపదికన మార్కెట్ కి సపోర్టివ్ గా వచ్చిందనేది ఎవరూ చెప్పలేకపోతున్నాం. సో ఇరాన్ ఓ పక్క మాకు యుద్ధం ఆపుతాము, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అలాగే కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్తూనే ఇండైరెక్ట్ గా కాదండి డైరెక్ట్ గానే వార్నింగ్ ఇస్తుంది మేము రెడీ. అండ్ ఎంత రెడీగా ఉన్నాము అంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర నుంచి వాళ్ళు ఆల్రెడీ మైన్స్ కూడా వేస్తున్నాము అని చెప్తున్నారు. సో ఇక్కడున్న పరిస్థితి చూస్తుంటే మార్కెట్లో అనిశ్చితి అంతవరకు తగ్గుతుందా అంటే తగ్గదేమో. కానీ ఒకటి మాత్రం నిజమండి, పరిస్థితులు ఒక కొలిక్ అయితే వచ్చేలా కనిపిస్తున్నాయి. అవకాశాలు ఉన్నాయండి, దాన్ని మనం కొట్టిపారేయకూడదు. సో ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ అండి, యుద్ధం ఆగుతుందా ఆగదా అంటే నా ప్రయత్నంగా నేను చెప్తాను చూడండి. ఆయిల్ ప్రైసెస్ ఇక్కడి నుంచి మీద కనుక ఇంకా ఎలివేటెడ్ గా ఉంటే అమెరికా తన్నుకొని కిందకి దిగొస్తుందండి. ఎందుకంటే అమెరికాలో పరిస్థితులు మీరు నిన్న వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ట్రంప్ పరిస్థితి బాగోలేదు, అమెరికా పరిస్థితి అసలు బాగోలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవాళ వచ్చిన న్యూస్ చూస్తే మాత్రం నిజంగానే ఒక కొలిక్ వస్తుందని అనుమానాలు వస్తున్నాయి. చూడండి కావాలంటే ట్రంప్ గారి గురించి ఆయన రిలేటివ్ ఒక ఆవిడ చేసిన స్టేట్మెంట్ వింటే
నిజంగా ఇక్కడ ఏదో ఉందనిపించేలాగా ఉంది. ట్రంప్ గారు మేనకోడలైన మ్యారీ ఎల్ ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ చూసారా? ఆవిడెవడో అల్లటప్ప మనిషి కాదు, క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ ఒక ఆథర్ కూడా. ఈవిడ పబ్లిక్ గా ట్రంప్ గారిని రెగ్యులర్ గా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఈవిడ ఒక బుక్ రాశారండి, టూ మచ్ అండ్ నెవర్ ఎనఫ్ అని. అండ్ దాని తాలూకా ట్యాగ్ లైన్ అసలైన బజ్ క్రియేట్ చేస్తుంది. హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి. ఈవిడ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ లేదా క్రిటిసిజం ఏంటి అంటే, ట్రంప్ గారు ఇజ్రాయెల్ తో కలిపి ఇరాన్ మీద చేస్తున్న దాడి వెనక కారణాలు వేరే ఉన్నాయని, అవి మాకు తెలుసు అంటూ, ఎస్పెషల్లీ ఈ వార్ ఖచ్చితంగా ఇరాన్ లో ప్రజల్ని హెల్ప్ చేస్తున్నామంటూ, లేదు అంటే ఇరాన్ బాంబులు తయారు చేస్తుందంటూ వీళ్ళు చెప్పిన కారణాలు అసలు నిజం కాదంటూ బదులు కొట్టినట్టు మాట్లాడుతుంది ఆవిడ. అండ్ ఫైనల్ గా ఒక బాంబ్ అయితే పేల్చింది. ఇది ట్రంప్ గారి తాలూకా పర్సనల్ ఇంట్రెస్ట్స్ అలాగే పొలిటికల్ ప్రెసెస్ వల్ల మాత్రమే చేస్తున్నారు అని ఒక్క సింగిల్ స్టేట్మెంట్ తో మార్కెట్ లో హైలైట్ చేసి పడేశారు. సో ఈ స్టేట్మెంట్ కనుక నిజమైనా లేదు ఇంతకు ముందు మార్కెట్ లో ఉన్న కొన్ని రూమర్స్, ఎస్పెషల్లీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి, ఆ ప్రెషర్ వల్లే ట్రంప్ గారు యుద్ధం చేస్తున్నారనేలాగా ఇవి కనుక నిజమైతే మాత్రం అమెరికా చరిత్రలో ట్రంప్ తాలూకా చరిత్ర అంతా భ్రష్టు పట్టిపోయే ప్రమాదం అయితే ఉందండి. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కి ఇంత ఇంపార్టెన్స్ రావడం గల ప్రధాన కారణాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మరొకసారి గుర్తు చేస్తాం చూడండి. ఫస్ట్, అమెరికా పరిస్థితి బాగోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం చేయగలదు, కానీ చేస్తే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారిపోతాయి. అమెరికాకి అప్పులు పెరిగిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, క్రూడ్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. ఎస్పెషల్లీ నెక్స్ట్ ఇంటర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి అమెరికాలో. ట్రంప్ కి ఇప్పటికే కాస్త ఎగ్నెస్ట్ గా వ్యతిరేకత వస్తుంది. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఇరాన్ చేస్తున్న ఆ ప్రతిపాదనలు అమెరికా ఒప్పుకుంటుందనో ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందనో కాదు కానీ, బట్ ఈ పరిస్థితి అయితే ఒక కొలిక్కి రావచ్చునలాగా కొంతమందికి హోప్ అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఏంటంటే ఈ మార్కెట్ లో న్యూస్ అంతా గమనిస్తే 3-4 విషయాలు పెద్ద ఉన్నాయండి. కానీ అసలైన విషయం ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ మళ్ళీ మాకు కాస్త పెరగడం జరిగింది. దీని కారణంగా మార్కెట్ లో నెగటివిటీ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇరాన్ కి ఆయిల్ ట్యాంకర్స్ కి మధ్యలో జరుగుతున్న చిన్న చిన్న అటాక్స్ వల్ల క్రూడ్ మనకు చాలా పెద్దగా పెరిగిందండి. సో ఒక పక్క రూపీ వీక్నెస్ అవ్వచ్చు, మరో పక్క ఎఫ్ఐఎస్ తలకి సెల్లింగ్ అవ్వచ్చు, మరో పక్క డాలర్ స్ట్రెంగ్త్ అవడం అవ్వచ్చు. వెరసి మన మార్కెట్ లో ఇప్పటికీ ఇంకా నెగటివిటీ అయితే బాగానే కనిపిస్తుంది. ఇక మన ఇండియాలో మన విక్స్ అయితే కాస్త ఎక్కువే కనిపిస్తుందండి. అంటే మార్కెట్ లో కొంత భయాలు కనిపిస్తున్నాయి. సో ఈ టైంలో చిన్న ఫాల్ వచ్చిన జనాలు మేజర్ గా రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫైనల్ గా మార్చ్ ఎండ్ అయ్యే టైం కి ఒక క్లారిటీ అయితే రావచ్చండి. మార్చ్ తర్వాత మార్కెట్ లో క్లియర్ డైరెక్షన్ చూసేలాగా పరిస్థితులు మారుతాయని చెప్పి నా అభిప్రాయం. ఇక మన ఇండియాలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామిసింగ్ న్యూస్ ఏంటి అంటే, మన ఇండియన్ గవర్నమెంట్ సెమీ కండక్టర్స్ కోసం అయితే $11 బిలియన్ ఫండ్ అనౌన్స్ చేసిందండి. డొమెస్టిక్ గా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని కాస్త బూస్ట్ చేయడానికి నెక్స్ట్ 2 to 3 months లోనే లాంచ్ చేయడానికి అయితే వీళ్ళు చూస్తున్నారు. ఇది చాలా చాలా మేజర్ న్యూస్. సో ఈ చిప్ డిజైన్ కనుక గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, స్మార్ట్ ఫోన్స్, కార్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్నిట్లోకి కూడా మనకి కొంత స్ట్రాంగ్నెస్ అనేది వస్తుందండి. మార్కెట్ లో సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ మనకి డెవలప్ అవుతుంది. దీంట్లో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు, సప్లై చైన్ డెవలప్మెంట్స్ అవ్వచ్చు, లేదు అంటే మన ఇండియా తలక ఓన్ చిప్ ఇండస్ట్రీని ఫర్దర్ గా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అయితే ఇదైతే కనిపిస్తుందండి. మనం ప్రస్తుతానికి అయితే తైవాన్, సౌత్ కొరియా, చైనా, యునైటెడ్ స్టేట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీని మీద కాస్త డిపెండెన్సీ తగ్గించుకునేలాగా మనం అయితే ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నాం. ఇది నెక్స్ట్ 2 to 3 months లోనే స్టార్ట్ అవుతుంది అనేది చాలా పెద్ద న్యూస్ కింద మారడానికి అవకాశం ఉంది. ఇక మన గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న సెకండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ మీద యాక్టివ్ గా కాన్సన్ట్రేషన్ చేస్తుందండి ఇండియా. ఎస్పెషల్లీ ఎల్పిజి విషయంలో కానీ, క్రూడ్ విషయంలో కానీ వస్తున్న ఇబ్బందుల్ని అడ్రస్ చేయడానికి దీన్ని ప్రధానంగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఎల్పిజి రేట్లు పెరిగిపోవడం కానీ, సప్లై ఇబ్బంది పడడం కానీ, లేదు అంటే ఓవరాల్ గా సప్లై చైన్ ఇష్యూలో ఉండడం వల్ల గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ఒక సొల్యూషన్ అయితే చూస్తుందండి. అదేంటి అంటే, బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడానికి వీలు లేకుండా మినిమం రిక్వైర్మెంట్ అంటే 20% ఆఫ్ ద యావరేజ్ మంత్లీ కమర్షియల్ ఎల్పిజి డిమాండ్ ని ఖచ్చితంగా అడ్రస్ చేస్తున్నారండి. సో ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే కిరోసిన్, బయోమాస్ ఫ్యూయల్, ఇలాంటి వాటిని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడానికి మాక్సిమం అవకాశాలు కనిపిస్తున్నాయండి. గవర్నమెంట్ ఛానల్ ద్వారా ఎక్స్ట్రా కిరోసిన్ ని సప్లై చేస్తున్నారు. రిటైల్ ఫ్యూయల్ అవుట్లెట్స్ ఓపెన్ చేస్తారండి, లేదంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ PDSS ద్వారా, రేషన్ ద్వారా కూడా ఇవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. అండ్ ఈ గుడ్ న్యూస్ తీసుకొస్తున్న టైంలో ఒక చిన్న బ్యాడ్ న్యూస్ అండి. అంటే ఇది బ్యాడ్ న్యూస్ కాదు, యాక్చువల్ గా మన తలక ఇన్ఫ్లేషన్, ఇండియా తలక రిటైల్ ఇన్ఫ్లేషన్ స్లైట్ గా ఫిబ్రవరిలో పెరగడం జరిగింది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 3.2% కింద ఫిబ్రవరిలో నమోదైందండి. ప్రీవియస్ మంత్ 2.74% అయితే ఉంది. అంటే క్లియర్ గా డ్రాస్టిక్ గా మూవ్ అయితే కనబడింది. కాకపోతే ఏంటి అంటే, రిజర్వ్ బ్యాంక్ తలకి టార్గెట్ 4% అండి. అండ్ 2% నుంచి 6% వరకు మనకి బఫర్ కూడా ఉంటుంది. సో అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి పెరగడం క్లియర్ గా జరుగుతుంది. ఎస్పెషల్లీ మనం రీసెంట్ గా కోర్ ఇన్ఫ్లేషన్ ని బేస్ చేసుకుని ఇన్ఫ్లేషన్ క్యాల్కులేట్ చేస్తున్నామండి.
సో అందువల్ల లేటెస్ట్ నెంబర్స్ ప్రకారం చూసుకున్న టాలరేషన్ లెవెల్స్ కి అయితే ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది కనుక మనం ఓ కన్నుని ఉంచాలి దీని మీద. కోర్ ఇన్ఫ్లేషన్ కాదండి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా ఇంతకు ముందు 2.13% ఉంటే ఇప్పుడు 3.47% కి అయితే పెరిగింది. సో గోల్డ్ కి సంబంధించి ఫ్లక్చుయేషన్స్ రావడం, సిల్వర్ కి సంబంధించి ఫ్లక్చుయేషన్స్ రావడం, మెటల్ సెక్టర్ కి సంబంధించి ఫ్లక్చుయేషన్స్ రావడం మన కోర్ ఇన్ఫ్లేషన్ పెరగడానికి ప్రధాన కారణం అండి. అఫ్ కోర్స్ క్రూడ్ అనేది ఎప్పుడు ఉంటుంది. మొత్తానికి ఏంటంటే కరెంట్ సినారియో ఫ్లాట్ టు పాజిటివ్ గా మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఆర్బీఐ తలక టార్గెట్ లోపలే ఉంది కనుక ఎంత పెరిగినా కూడా మార్కెట్ కాస్త కనికరిస్తుందని చెప్పుకోవచ్చు. బట్ ఫర్దర్ గా ఆయిల్ ప్రైసెస్ పెరిగినా, ఎనర్జీ డిస్ట్రప్షన్స్ వచ్చినా, లేదు గ్లోబల్ గా కాన్ఫ్లిక్ట్ ఎక్కువైనా ఈ ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువైతే ఖచ్చితంగా మార్కెట్లు అప్పుడు చాలా నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం డిఫెన్స్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. జనరల్ గా యుద్ధాలు జరిగే టైంలో డిఫెన్స్ స్టాక్స్ పెరగాలి కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇంతలా పెరగట్లేదు? ఎస్పెషల్లీ డిఫెన్స్ ఇండెక్స్ అయితే 2% వరకు డౌన్ లో ఉంది. 18 స్టాకుల్లో కేవలం 5 స్టాక్స్ మాత్రమే కొంత పాజిటివ్ గా ఉన్నాయి. మరి పరిస్థితికి కారణం ఏంటి అంటే, మీరు గమనిస్తే మన ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం వరకు మనకి విపరీతంగా మిసైల్స్ కి సంబంధించి చాలా చాలా డిమాండ్ ఉందండి. కానీ ఇప్పుడు వారంతా కూడా డ్రోన్స్ మీద జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇంతకు ముందు మిసైల్స్ యూజ్ చేస్తే దానికి అప్ టు $1 మిలియన్ వరకు ఖర్చు ఉండేదండి. కానీ ఇప్పుడు డ్రోన్స్ కేవలం $20,000తోనే అయిపోతుంది. $20,000తోనే డ్రోన్స్ వచ్చేస్తున్నాయి. సో అందువల్ల వార్ఫేర్ అనేది చేంజ్ అయిందండి. దీని వల్ల భారత్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, భారత్ డైనమిక్స్ అవ్వచ్చు, డేటా ప్యాటర్న్స్ అవ్వచ్చు, జెన్ టెక్నాలజీస్ అవ్వచ్చు, ఇవి కాస్త బెనిఫిట్ అయితే పొందుతాయి ఈ డ్రోన్స్ కారణంగా. ఇక రెండో రీజన్ ఏంటి అంటే, నిన్న మొన్నటి వరకు డిఫెన్స్ సెక్టార్ కి సంబంధించి మార్కెట్ లో వస్తున్న న్యూస్ వల్ల కొంతవరకు అందరూ కూడా ప్రిపేర్డ్ గా ఉన్నారు. కానీ ఎవరు కూడా ఎగ్జిక్యూషన్ ని చూపించలేదు. ఎందుకంటే అందరికి ఆర్డర్ బుక్సే వచ్చాయి, ఆర్డర్స్ మాకు కావాలి అని చెప్పి వచ్చాయి. బట్ ఎగ్జిక్యూషన్ ఇప్పుడు నిజమైన తార్కాణంగా మనం చూడాలండి. ఏ కంపెనీస్ అయితే ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ అయ్యి ఫర్దర్ గా గ్రోత్ చూపిస్తాయో ఆ స్టాక్స్ లోనే గ్రోత్ చూపిస్తామండి మనం. అందువల్ల ఏంటి అంటే, ఇంతవరకు పెరిగిన స్టాక్స్ నిజంగా ఎగ్జిక్యూషన్ టైంలో ఎలా ఉండబోతున్నాయనే ఒక కన్ఫ్యూజన్ మార్కెట్ లో ఉండడం వల్లే పెద్దగా గ్రోత్ మనం చూడట్లేదు. ఇక మూడో విషయం ఏంటి అంటే, డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ కి మంచి డిమాండ్ అయితే ఉంది, ఆర్డర్స్ అయితే రెడీగా ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటి అంటే, యుద్ధాలు జరుగుతున్న టైంలో ప్రొడక్షన్ కి చాలా ఇబ్బందులు వస్తాయండి. అంటే సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ఉన్నాయి. అంటే సెన్సార్స్ అవ్వచ్చు, సెమీ కండక్టర్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించి ఏవియానిక్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఇలాంటివి డిప్లాయ్ చేయడానికి పరిస్థితులు సహకరించట్లే మార్కెట్ లో. అందువల్ల ఏంటి అంటే ప్రాజెక్టులు డిలే అవుతున్నాయండి. ఈ డిలేస్ వల్ల ప్రాఫిట్ బుకింగ్స్ జరిగిపోతున్నాయి మార్కెట్ లో. సో ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ పాజిటివ్ గా ఉన్న, షార్ట్ టైమ్ లో యుద్ధాలు జరుగుతున్న డిఫెన్స్ సెక్టర్ పెరగకపోవడానికి ప్రధాన కారణాలు ఇవే. ఇప్పుడు మనం మార్కెట్ లో ఉండే ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పవర్ సెక్టర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అవ్వచ్చు, టాటా పవర్ అవ్వచ్చు, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అవ్వచ్చు, ఈవెన్ సోలార్ సెక్టర్ స్టాక్స్ కూడా మనకి కొంత పాజిటివ్ గా ఉన్నాయండి. సోలార్ సెక్టర్ స్టాక్స్ సెపరేట్ స్టోరీ. బట్ పవర్ సెక్టర్ స్టాక్స్ ఎందుకు, పవర్ జనరేషన్ స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ఇప్పటికే టెంపరేచర్స్ బాగా అబోవ్ నార్మల్ ఉన్నాయండి. ఫర్దర్ గా పవర్ డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. దీని వల్ల పవర్ కన్జంప్షన్ కూడా పెరుగుతుందండి. అందువల్ల ఈ పవర్ జనరేషన్ స్టాక్స్ అయినా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, టాటా పవర్, ఎన్టీపీసీ గ్రీన్ చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. ఇక సోలార్ సెక్టార్ స్టాక్స్ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అవ్వచ్చు, కేపీఐ గ్రీన్ అవ్వచ్చు, సాత్విక్ గ్రీన్ ఎనర్జీ, ఇలాంటి కొన్ని స్టాక్స్ ఉన్నాయండి. ఈవెన్ వారి, ప్రీమియర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీటిల్లో కూడా మనం మొమెంటం చూస్తామండి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇవే కనుక యుద్ధాలు జరిగితే, ఆయిల్ కి సంబంధించి డిమాండ్ ఇలాగే పెరిగిపోతూ ఉంటే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ మీద ప్రతి దేశం ఇంకా ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేస్తుందండి, ఇంకా ఎక్కువ చేస్తుంది. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో వస్తున్న ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఆయిల్ ప్రైసెస్ కాస్త ఇబ్బంది పెట్టడంతో సోలార్ సెక్టార్ స్టాక్స్ నెక్స్ట్ మనకి మంచి ఆల్టర్నేటివ్ గా కనిపిస్తున్నాయండి. అందువల్ల వీటిల్లో బజ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనందరం సోలార్ సెక్టార్ గురించి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అతి పెద్ద చేదు వార్త ఏంటి అంటే, మన ఇండియాలో ప్రొడక్షన్ చాలా ఎక్కువ అయిపోతోంది. ఇది మనం ఖచ్చితంగా గుర్తించాలండి. ఎందుకంటే అమెరికా దగ్గర నుంచి వస్తున్న కొన్ని న్యూసెస్ ఏంటి అంటే, మన ఇండియన్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి కాస్త నెగిటివ్ విషయం. ఆల్రెడీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఏ కంపెనీస్ అయితే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో వాళ్ళు కూడా డొమెస్టిక్ గా బిజినెస్ చేయడానికి మాక్సిమం ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారండి. అందువల్ల ఏంటంటే డొమెస్టిక్ గా ఫస్ట్ సోలార్ ఇండస్ట్రీలో డిమాండ్ కి తగ్గ ప్రొడక్షన్ ఆల్రెడీ ఉంది, ఎక్కువ అవుతుంది కనుక మనకి మిక్స్డ్ రియాక్షన్స్ కమింగ్ డేస్ లో ఖచ్చితంగా కనిపిస్తాయండి. బట్ ఒకటి మాత్రం నిజం, ఏ కంపెనీకి అయితే ఖచ్చితమైన ఆర్డర్ బుక్ ఉండి విజిబుల్ గ్రోత్ కనిపిస్తుందో వాటిల్లో ఖచ్చితంగా ఒడిదుడుకులున్న నెక్స్ట్ మనం అప్ ట్రెండ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అనవసరంగా గాబరా పడద్దండి. మార్కెట్ లో న్యూస్ ప్రతిదాన్ని ఎప్పటికప్పుడు మనం బేరీజ్ వేసుకుంటూ మాట్లాడుకుందాం. మిస్ అవ్వకుండా మన
వీడియోస్ చూస్తూనండి. ప్రతి స్టాక్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నెక్స్ట్ మనం సీగాల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ నెగిటివ్ గా ఉన్నా వీళ్ళకి 1628 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందండి. దీంట్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ లో రోడ్స్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలట. చూడండి, ఇవాళ వచ్చిన ఆర్డర్ గమనించండి, 1600 కోట్లండి. కంపెనీ దగ్గర మార్కెట్ క్యాప్ అప్రాక్స్ గా 4700 కోట్లు, అంటే సిగ్నిఫికెంట్ ఆర్డర్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రెసిషన్ వైర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టాక్ కింద అయితే నేను కన్సిడర్ చేస్తున్నానండి. కారణం ఏంటంటే ఫస్ట్ మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి గడిచిన 1 year గా ఈ స్టాక్ ఎలా పెరుగుతుందో గమనించండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ లో సినారియోస్ ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేసిందండి. కానీ ఇవాళ ఈ స్టాక్ చాలా గట్టిగా కింద పడింది. కారణం ఏంటి అంటే మిడిల్ ఈస్ట్ లో వస్తున్న టెన్షన్స్ అండి. ఎస్పెషల్లీ ఈ కంపెనీ దళక మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి వస్తున్న బిజినెస్ ఇంపాక్ట్ అవుతుందనే న్యూస్ రావడంతో ఇవాళ ఈ స్టాక్ నెగిటివ్ గా ఉంది. నెక్స్ట్ మనం ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలండి. ఫస్ట్ ఈ కంపెనీ దళక డైలీ చార్ట్ ఓపెన్ చేసి చార్ట్ ప్యాటర్న్ ఒకసారి గమనించండి. ఈ టైంలో వస్తున్న ఈ న్యూస్ దానికి రిలేటెడ్ గా సపోర్ట్ గా ఉందో లేదో మీరే చూడండి. కంపెనీ దళక డెప్యూటీ ఎండి నెక్స్ట్ 12 to 18 months లో ఖచ్చితంగా కంపెనీ దళక మార్జిన్స్ 300 బేస్ పాయింట్స్ జంప్ చూస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారండి. జనరల్ గా మార్జిన్స్ పెరుగుతున్నాయి అంటే మార్కెట్లు దాన్ని పాజిటివ్ గా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ మనం రేమండ్ రియాలిటీ గురించి మాట్లాడుకోవాలండి. గడిచిన 1 year గా, అంటే 1 year అని కాదు, ఆల్మోస్ట్ ఇది డీమర్జైన్ దగ్గర నుంచి కింద పడుతూనే ఉన్నదండి. కానీ ఫస్ట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ గమనించండి, అప్రాక్స్ గా 2500 కోట్లు కనిపిస్తుంది. అండ్ ఇవాళ వస్తున్న న్యూస్ చూడండి, వీళ్ళు 9 ఎకరాల రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ప్లాట్ ని అయితే థానేలో ఓపెన్ చేస్తున్నారండి, 10X డిస్ట్రిక్ట్ 9 అని. దీని తలక ఎస్టిమేటెడ్ రెవెన్యూ పొటెన్షియల్ 2000 కోట్లండి. అంటే కంపెనీ తలక మార్కెట్ క్యాప్ లో ఆల్మోస్ట్ 80% దగ్గరగా మనకి కనిపిస్తుంది. అంటే ఈ పర్టికులర్ న్యూస్ ద్వారా కమింగ్ డేస్ లో ఈ స్టాక్ లో మనకి కాస్త బజ్ అయితే క్రియేట్ అవ్వచ్చు, గమనించండి. నెక్స్ట్ మనం వాటెక్ వబాక్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 1000 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే రావడం జరిగింది. చెన్నై తాలూకా మెట్రోపాలిటన్ వాటర్ సప్లై దగ్గర నుంచి వీళ్ళకైతే వస్తున్నట్టు తెలుస్తుందండి. అయితే కమింగ్ డేస్ లో ఖచ్చితంగా ఈ వాటర్ ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని కూడా కాస్త బజ్ అయితే క్రియేట్ చేయబోతున్నాయి. ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం కేఈసీ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి ఇవాళ అప్రాక్స్ గా 1470 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగింది. అందువల్ల కాస్త పాజిటివ్ గా ఉందండి. కానీ ఈ కంపెనీ కూడా మిడిల్ ఈస్ట్ లో బిజినెస్ అయితే చాలా ఉన్నాయండి, చాలా ఎక్స్పోర్ట్స్ అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇవాళ వస్తున్న న్యూస్ పాజిటివ్ గా ఉన్నా, ఓవరాల్ గా పాజిటివ్ గా ఉన్న మిడిల్ ఈస్ట్ లో ఉన్న టెన్షన్స్ ఈ కంపెనీకి కూడా కొంత ఇంపాక్ట్ చేసే అవకాశం ఫ్యూచర్ లో ఉండొచ్చండి. ఒక గంట కనిపెట్టుకుని ఉండండి. నెక్స్ట్ మనం బోరోసిల్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలండి. ఎల్ఎన్జీ ప్రైసెస్ సంబంధించి కాస్త ఇబ్బందులు ఉండడం, సప్లైలో డిస్ట్రప్షన్స్ ఉండడం వల్ల ఈ కంపెనీ కూడా మనకి కాస్త నెగిటివ్ గా ఉంటుందండి. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కారణంగా సప్లై డిస్ట్రప్షన్స్ రావడంతో వీళ్ళ తలక ఆపరేషన్స్ కొంతవరకు సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కంపెనీ చెప్తోంది. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ మనకి నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఇవాళ కూడా నిఫ్టీలో క్లియర్ గా మనకి మార్కెట్ లో పెరిగి ఫైనల్ గా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూసామండి. బట్ ఇది కాస్త హెల్దీగానే కనిపిస్తుంది నాకైతే. బట్ దీని గురించి క్లియర్ కట్ పిక్చర్ అయితే మనకి డైలీ చార్ట్ లో కనిపిస్తుంది. ఇవాళ వచ్చిన క్యాండిల్ ఒక పిన్ బార్ అండి, ఓకేనా. ఎప్పుడైనా సరే మార్కెట్ లో ఉన్న ట్రెండ్ ఎండ్ అవుతుంది అని మనం ఎలా చెప్తాము అంటే ఆ ట్రెండ్ తాలూకా ఎండ్ ప్లేసెస్ లో మనకి ఇలాంటి పిన్ బార్స్ వచ్చినప్పుడు అండి. మీరు గమనిస్తే ఈ పిన్ బార్ ఒక్కటే మార్కెట్ లో ట్రెండ్ రివర్సల్స్ వచ్చేస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ ఖచ్చితంగా మార్కెట్ లో హైయర్ అటెంప్ట్స్ వెళ్ళడానికి ప్రయత్నాలు జరిగినట్టు మనకు అర్థమవుతుంది. బట్ క్లోజింగ్ అనేది క్లియర్ గా మనకి స్టిల్ నెగిటివ్ గానే కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రైసెస్ తిరిగి 24,000 మీదకి వెళ్తాయో అప్పుడే మనకి మార్కెట్ లో ట్రెండ్ మళ్ళీ రెజ్యూమ్ అవడానికి ఛాన్స్ ఉందండి అప్ సైడ్ వైపు. బట్ రేపటికి మటుకు మనం గమనించాలంటే ఇవాల్టి లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అప్రాక్స్ గా 23,550 అండి. ఈ లెవెల్ మీదనుంటే మనకి ప్రాఫిట్ బుకింగ్స్ కూడా కాస్త లిమిటెడ్ గా ఉండొచ్చు, ట్రెండ్ రివర్సల్ ఛాన్సెస్ సస్టైన్ అవ్వచ్చు. బట్ 23,550 కన్నా కిందకి వెళ్తే మాత్రం మార్కెట్లు చాలా నెగిటివ్ గా ఉండడానికి అవకాశం ఉండొచ్చండి. అండ్ ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యేది ఇవాళ రాత్రి అమెరికా నుంచి వస్తున్న న్యూస్లు అవ్వచ్చు, ట్రంప్ గారి నోట్ల నుంచి వస్తున్న మాటలు అవ్వచ్చు. సో వాటన్నిటిని ఖచ్చితంగా మనం ట్రాక్ చేస్తూనే మన తలక ప్లాన్స్ ఫర్దర్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.